ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, ముఖ్యంగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి వారి వైపు నుంచి పేరు పేరున భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఇది రాజకీయపరమైనటువంటి ప్రకటన ప్రసంగం కాదు భక్తులారా. ఓ హిందువుగా పుచ్చుకున్నటువంటి వ్యక్తులుగా దేవదేవుడైనటువంటి ఆ ఏడుకొండల పట్ల పూర్తి భక్తిభావం కలిగినటువంటి భక్తులు మాట్లాడుతుండే మాటలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాలాంటి వాళ్ళం శ్రద్ధగా కూడా వినాల్సినటువంటి బాధ్యత, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితులను అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా హిందువులందరిపైన ఉంది. 2024 సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖున 2024 సెప్టెంబర్ 18వ తారీఖున స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఘోరమైనటువంటి అపచారానికి తెరదీసినాడు. స్వామివారి పట్ల, ఏడుకొండల వాణి పట్ల, ఆ దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఏవైతే తిరుపతి లడ్డును ప్రసాదంగా మనం స్వీకరిస్తామో, ఆయనకు నైవేద్యం పెట్టిన తర్వాత ఆ లడ్డూలో జంతువుల యొక్క కొవ్వు నుంచి తయారు చేయబడిన నూనె నుంచి లడ్డు తయారు చేసినారు. ఇది ఘోరమైనటువంటి అపచారం అని చెప్పి స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేసి భారతదేశంలో ఉండే 120 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను పూర్తిగా ఛిద్రం చేసినాడు, భయానికి లోను చేసినాడు. ఎంతటి అపచారం జరిగింది స్వామివారి పట్ల అని చెప్పి విచారించదగ్గ అంశం ఏంటంటే కనుక, ఇక్కడ బాధ్యత కలిగిన పదవిలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి, చాలా బాధ్యత కలిగినటువంటి ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎటువంటి అధికారిక సంస్థలు నివేదిక లేకుండా, ఏ అధికారిక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ధృవీకరించకుండా జంతువుల కొవ్వుతో తయారు కాబడిన లడ్డు అని చెప్పి గాలి మాటలు ప్రకటన చేయడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన అంశము, ఘోరమైనటువంటి తప్పిదంగా భావిస్తున్నారు ఈరోజు హిందువులంతా. ఆ ప్రకటన ఆయన ఎప్పుడు చేసి ఉండాలంటే, ఆయనకి ఏదైనా ఒక గాలి వార్త అంది ఉన్నప్పుడు, లేకుంటే విశ్వసనీయమైన సమాచారం ఏదైనా అంది ఉంటే ఆయన దర్యాప్తుకు ఆదేశించి, లేకుంటే ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని క్లియర్ కట్ గా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి నిర్ధారణ జరిగిన తర్వాత సాక్ష్యాలను ఆధారాలను ఆయన దగ్గర పెట్టుకొని మాట్లాడి ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం చిమ్మి ఉంటే గనా అది ఒకలాగా ఉంటుంది. ఏమీ లేదు, ఆధారం లేదు, సాక్ష్యం లేదు, దర్యాప్తు లేదు, లేకుంటే కెమికల్ రిపోర్ట్ లేదు, ఏ ల్యాబ్కు ఎన్డీటీవీ ల్యాబ్కు కానీ అధికారిక దర్యాప్తు సంస్థలకు కానీ ఏమీ లేకుండా కేవలం రాజకీయపరమైన లాభాన్ని ఆశించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులందరికీ దూరం చేయాలా, భవిష్యత్ కాలంలో హిందూ అనేవాడు ఎవడే గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు, ఒకే ఒక కుట్ర, గొప్ప కుట్ర, రాజకీయపరమైనటువంటి కుట్రలలో అత్యంత గొప్ప కుట్ర ఈ రాష్ట్రంలో తిరుపతి లడ్డు పైన జరిగింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే, తను ఏ తప్పు చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారికి, ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసినాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా, మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వరానికి సంబంధించి అపచారాన్ని చేసినాడు, మాపై నిందలు వేస్తా ఉన్నాడు. ఇది మాపై నిందలు వేసినందుకు కాదు మాకు బాధ, 120 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నాడు కాబట్టి సిబిఐ చేత విచారణ కొనసాగించి ఈ కథ ఏందో తేల్చండి, మా మనసులో ఉండే భయాన్ని, సంకోచాన్ని పోగొట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కొన్నాడు. అక్కడికి ఆగల వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు. చంద్రబాబు నాయుడు ఒక గాలి వార్తను ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకు కూలికి పనిచేసే పవన్ కళ్యాణ్, మళ్ళీ చెప్తా ఉన్నా, కూలికి పనిచేసే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే ఒక పెద్ద మాటను, హిందువుల మీద సెంటిమెంట్ను ప్రయోగం చేస్తూ సనాతన ధర్మం అనే మాట తీసుకొచ్చి అందుకు సంబంధించినటువంటి వేషధారణతో ప్రజల దగ్గరకు వచ్చినాడు. కాషాయ వస్త్రాలు ధరించి పిలకగట్టి ఉత్తరీయం మెడపైన వేసుకొని కనకదుర్గమ్మ గుడికి పోయి గుడి మెట్లు కడిగినాడు. కారణం సంప్రోక్షంట, అపచారం జరిగిందంట. ఈ అపచారాన్ని పోగొట్టడానికి ఆయన గుడి మెట్లు కడుగుతాడంట. తిరుపతి పోయి మీటింగ్ పెట్టి స్వామివారికి అన్యాయం జరిగిందని చెప్పి ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉండే హిందువులందరినీ కూడా మతపరమైనటువంటి విద్వేషానికి రెచ్చగొట్టే ప్రయత్నానికి కారణభూతుడైనాడు.
వాస్తవానికైతే ఈ చర్యకు ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో ఉండే సుప్రీంకోర్టు చర్య తీసుకొని వీళ్ళ మీద కేసులు నమోదు చేసి శాశ్వతంగా వీళ్ళ జైల్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది. అంతటి నేరం అందరితో ఆగల. చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధాన్ని నిజం నమ్మించే దానికోసం పవన్ కళ్యాణ్ గారు వేషధారణతో ముందుకొస్తే వారికి బాజా ఊదే పత్రికలు ఏవైతే ఉన్నాయో TV5, మహానీసు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ABN ఇటువంటి అన్ని కలిసి ఈ బిఆర్ నాయుడు కావచ్చు, మూర్తి కావచ్చు, వెల్లటకృష్ణ కావచ్చు, వీళ్ళందరూ కలిసి వాళ్ళ పత్రికల్లో కానీ వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ లో కానీ గంటల తరబడి రోజుల తరబడి డిబేట్లు పెట్టి పత్రికలలో పుంకాలుగా రాసి ఈ రాష్ట్రం దాటి ఎల్లలు దాటి దేశవ్యాప్తంగా హిందువులందరినీ మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డిని దుర్మార్గునిగా చిత్రీకరించేందుకు ఈ పత్రికలన్నీ పనిచేసినాయి. బానే ఉంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రజలారా, సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారిని మందలిచ్చింది ఆనాడే. ఏమని? ఏ ఆధారము లేకుండా, నిరాధారమైనటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి పద్ధతుల్లో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు జంతువుల కొవ్వుతో తయారు కాబడని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు గట్టిగా మందలించి రాజకీయ వర్గాలకు సంబంధించిన ఎవరు కూడా వీటిపైన బహిరంగ ప్రకటనలు చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశిస్తూ సిబిఐ చేత విచారణ చేపించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు సిబిఐ యొక్క నాయకత్వంలో ఒక సిట్ ఏర్పాటు కాబడింది. ఈ సిట్టులో 5 మంది సభ్యులు ఉంటారు ప్రజలారా. ఇద్దరేమో ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు, అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు యొక్క మాట వినే అధికారులు. మరొక ఇద్దరు సిబిఐ అధికారులు, ఒకరు దేశ ఆహార భద్రతకు సంబంధించిన అధికారి. ఈ 5 మంది కలిసి సిబిఐ యొక్క నేతృత్వంలో దర్యాప్తు చేసినారు. అంటే కేంద్రంలో అధికారం ఉండేది మీ పార్టీనే, బీజేపీ. రాష్ట్రంలో అధికారం ఉండేది మీ పార్టీనే, కూటమి. దర్యాప్తు చేయమని చెప్పింది ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. దర్యాప్తు చేసి అధికారం తీసుకునేది సిబిఐ, ఈ దేశంలోనే శక్తివంతమైనటువంటి దర్యాప్తు సంస్థ. ఇంతకు మించిన దర్యాప్తు సంస్థ భారతదేశంలో లేదు. దాంట్లో ఉండే అధికారులు 5 మంది నీకు సంబంధించిన వాళ్ళే. సిబిఐకి సంబంధించిన 2 కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు. పోలీసు అధికారుల సిట్టులో ఉండే 2 రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటారు. ఆహార భద్రతకు సంబంధించిన అధికారి మీ మనిషే. 5 మంది మీ అధికారులు దర్యాప్తు చేసి 1.5 సంవత్సరం తర్వాత సిబిఐ చేసిన దర్యాప్తును కోర్టుకు సమర్పిస్తే ఆ కోర్టు నివేదికలో వాళ్ళు వ్యక్తపరిచినటువంటి అంశాలు ఏమిటంటే కన్నా, ఈ దేశంలో హిందూ భావజాలం కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులైన ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ లడ్డులో జంతువుల కొవ్వుతో తయారు కాబడలేదు, మీరు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు, అపచారం జరగలేదని చెప్పి సిబిఐ తెలిసింది. ఆయనైతే పవన్ కళ్యాణ్ అయితే తిరుపతి నుంచి 1,00,000 లడ్లు రామజన్మభూమి అయినటువంటి అయోధ్యకు పంపించినారు, ఎంతటి అపవిత్రం అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడినారు. ఈరోజు సిబిఐ విచారణలో జంతువుల యొక్క కొవ్వుతో, అంటే పంది గాని, ఎద్దు గాని, ఆవు గాని, చేపల యొక్క నుంచి తయారు కాబడిన నూనె నుంచి ఈ లడ్డు తయారు చేయలేదు అని చెప్పి సిబిఐ విచారణలో వ్యక్తమైంది. ఇది ఈ దేశంలో ఉండబడి, రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఉండబడినటువంటి హిందువులందరూ కూడా సంతోషించాల్సిన అంశం. మనందరము మానసిక ఆందోళన నుంచి బయటకు వచ్చినటువంటి రోజు. కానీ ఈ భారతదేశంలో బాధపడతా ఉండేది ఎవరంటే గన నలుగురు. 120 కోట్ల మందిలో 9 బాధపడుతున్నారు ప్రజలారా, భక్తులారా. ఒకరు చంద్రబాబు నాయుడు, మరొకరు పవన్ కళ్యాణ్, మరొకరు లోకేష్ బాబు, మరొకరు ఈ పత్రికలన్నీ కలిపి బాధపడుతున్నాయి. సిబిఐ యొక్క చేసిన దర్యాప్తు నివేదికలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పలేదే. అంటే వారికి అపచారం జరిగిందా? భక్తులు బాధపడతారా? ఈ దేశంలో అప్రతిష్టన ఇవి లేవు. రాజకీయపరమైన ప్రయోజనం మాకు సిద్ధించకపోయినే జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయకపోతే మా మాట అబద్ధమని తెలిసి హిందువులందరూ కూడా ఎక్కడ మాకు వ్యతిరేకమవుతారని చెప్పి బాధపడి ఈ 9 బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, పత్రిక. ఇప్పుడు మళ్ళా 2వ అవతారం ఎత్తినారు. 2-3 రోజులుగా పత్రికలతో రాపిస్తున్నారు. మళ్ళా ఈనాడులో గాని, ఆంధ్రజ్యోతిలో గాని. ఏమని? ఆనాడు జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడిన ఈ పెద్ద మనుషులు ఇప్పుడు ఈ మాట మాట్లాడంలే, జంతువుల కొవ్వు అని. అది పక్కన పెట్టారు. నెయ్యిలో కల్తీ జరిగింది అంటున్నారు. నెయ్యిలో కల్తీ జరిగిందనే దానికి
ఆ నెయ్యే జంతువుల కొవ్వుతో తయారు కాబడిందని చెప్పడానికి కొంచెం ఉన్న అర్థం పర్థం ఉండే పెద్ద మనుషులకు. ఆ రోజు మీరు ఈ మాట చెప్పలేదే, నెయ్యిలో కల్తీ జరిగింది, పామాయిల్ కలిసింది, నాణ్యత లోపించింది, రుచి తగ్గింది, ఇది మాట్లాడలే. అపవిత్రం వేరు, అపచారం వేరు, అవినీతి వేరు. ఇప్పుడు మీరు మాట్లాడుతుండేది లడ్డు తయారు చేసిన నూనె గురికి సంబంధించింది అంటే అపవిత్రం అని కాదు, అవినీతి జరిగిందని. అవినీతి జరిగిందంటే ప్రజలంతా బాధపడరు, అపవిత్రం జరిగిందంటే బాధపడతారు. ఆ రోజు మీరు మాట్లాడింది జంతువుల కొవ్వుతో తయారు కాబడిందని చెప్పి అపచారానికి తెరదీసినారు. ఈ బుద్ధి మళ్ళీ మాట మార్చి ఈ నెయ్యిలో కల్తీ అంటున్నారు. ఇది కల్తీ అని కూడా కాదు, ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను, కల్తీ రాజకీయం, కల్తీ పార్టీలన్నీ కలిసి కల్తీ రాజకీయానికి తెరదీసి మాట్లాడే కల్తీ మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళా వాస్తవానికైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు ఒక మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పుతో కొట్టాలని చెప్పు తీసుకున్నాడు. ఆ రోజు మేమందరం ఆ రోజు సర్దుకోగలిగిన ప్రజాస్వామ్యాన్ని గౌరవించి మేము తిరిగి మాట్లాడలే. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, ఇంతటి ఘోరమైన తప్పిదానికి తెరదీసినావే నువ్వు, ఇంతటి స్వామివారికి అపచారాన్ని కలిగించి 120 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసిన నిన్ను మందలించే రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఇంతటితో మంచి బుద్ధి తీసుకొచ్చుకొని ఇంతటితో ఈ సమస్యను తెరదించితే మంచిది. మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం, సుప్రీంకోర్టు జోక్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ముగ్గురి మీద కూడా పచ్చపత్రికలు, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు పచ్చపత్రికలు, వీళ్ళ మీద తప్పనిసరిగా కేసు నమోదు చేయాలా, విచారణ చేపట్టాలా. వీళ్ళని శాశ్వతంగా జైల్లో పెట్టినా కూడా తప్పు లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ప్రజలు హిందువులందరూ కోరుకునేది అంటే వీళ్ళని బహిరంగంగా శిక్షించినా కూడా ఎవరు బాధపడే పరిస్థితి లేదు.